టాలీవుడ్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా కనిపించిన సమయంలో కలర్ స్వాతి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపే సొంతం చేసుకున్నారు. కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుని దాని ద్వారా హీరోయిన్గా ఎదిగారు. సినిమాలో మొదట స్వాతి బాలనటిగా నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోయిన్గా సినిమాలో నటించారు. స్వాతి నటించిన అష్టసిమ్మ సినిమా ఎంత పెద్ద విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు అమ్మాయి కావడంతో టాలీవుడ్లో పెద్ద హీరోలకు జోడిగా నటించే అవకాశం దక్కించుకోలేకపోయారు పాపం. అయితే స్వాతి వచ్చి ప్రతి ఆఫర్ను సద్వినియోగం చేసుకున్నారు. తెలుగు పెద్దగా ఆఫర్లు రాకున్నా ఇతర భాషల్లో ఆమెకు మంచి గుర్తింపే దక్కింది. ముఖ్యంగా తమిళం, మలయాళంలో స్వాతి నటించిన సినిమాలు మంచి విజయమే సాధించాయి. 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న స్వాతి మధ్యలో గ్యాప్ తీసుకుని రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నారు. 2018లో వికాస్ను వివాహం చేసుకున్న స్వాతి కొన్నాళ్ళకే ఆయన నుంచి విడిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ సమయంలో స్వాతి ఆ వార్తలను కొట్టిపారేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తమ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను వికాస్తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరు విడిపోయారంటూ బలంగా ప్రచారం జరిగింది. అయితే ఆ సమయంలో స్వాతి తాము విడిపోలేదని చెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. ఫోటోలను డిలీట్ చేస్తే విడాకులు తీసుకున్నట్టు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించింది. తమ ఫోటోలు అన్నీ భద్రంగా దాచుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. దాంతో అప్పుడు స్వాతి వికాస్లో విడాకుల వార్తలు తెరపడింది. తాజాగా మరొకసారి వీరి విడాకుల గురించి ప్రచారం మొదలయ్యాయి. ఫోటోలు డిలీట్ చేసిన స్వాతి ఇప్పుడు వికాస్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేసింది. దాంతో ఇద్దరు విడాకులు ఇదే సాక్ష్యం అంటూ నెటిజన్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేసిన సమయంలో కవర్ చేసిన స్వాతి ఇప్పుడు అన్ఫాలో విషయంపై ఎలా స్పందిస్తున్నది అనేది చూడాలి. సాధారణంగా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే బహతంగా ప్రకటిస్తారు. కానీ స్వాతి మాత్రం తమ విడాకుల విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. వికాస్తో ఆమెకు విభేదాలు ఉండొచ్చు, కానీ విడాకులు తీసుకుని ఉండదని కొందరు అంటున్నారు. విడాకులు తీసుకోని కారణంగానే ఇప్పటి వరకు ఆమె అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించలేదని, ఫోటోలు డిలీట్ చేయడం, అన్ఫాలో చేయడం చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సఖ్యత లేదనే వాదన బలంగానే వినిపిస్తుంది.